నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. హెల్త్ అసిస్టెంట్లోనే దాదాపు 110 మందిని తొలగించడం జరిగింది. ఇది ఎందుకు తొలగించారన్నది టూకీగా మాట్లాడితే 2002, 2003, 2007 ఆ సందర్భాల్లో రకరకాల దఫాలుగా వీళ్ళని రిక్రూట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టారనే ఒక ఉద్దేశంతో కొంతమందిని తొలగించడం జరిగింది. ఇవి నిజమా అబద్ధమా అని చెప్పి కొంతమంది కోర్టుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాంతో కోర్టు వచ్చేసి ఒకేసారి ఇంతమందిని తొలగిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను, చూడండి. కోర్టు తీర్పు పేరుతో ఇప్పటికే జిల్లాలో 54 మంది హెల్త్ అసిస్టెంట్లను తొలగించినటువంటి విద్యాశాఖ అధికారులు తాజాగా మరో 110 మందిపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దాదాపుగా 22, 20, 15 ఏళ్లుగా అంటే 15, 20, 22 సంవత్సరాలుగా వైద్య శాఖలో విధులు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడేటటువంటి వయోపరిమితి దాటిన తర్వాత ఈ పోస్టల్ నుంచి ఇప్పుడు తొలగించడం అనేది అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులు అంటున్నారు. 2002, 2003, 2007 ఇలా అనేక రకాలుగా అనేక సార్లు రిక్రూట్మెంట్లో డిఎస్సి సెలక్షన్ కమిటీ ద్వారా హెల్త్ అసిస్టెంట్లుగా ఎంపికైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే ఆ సందర్భంలో వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్ సరైనవి అవునా కాదా అనేటువంటి, అంటే అక్కడ ఒక సమస్య తలెత్తడంతో అవి వాటి మీద నిజానిజాలు తేల్చమని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు చదివినటువంటి స్కూల్స్కి ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా, మెరిట్ లిస్టు ఆధారంగా చేసుకుని ఇంటర్వ్యూ చేసినటువంటి యొక్క సమయంలోనూ, ఉద్యోగానికి ఆర్డర్ వేసేటువంటి సమయంలోనూ సర్టిఫికేట్లు సరైనవా లేదా అని చెప్పి పరిశీలించాలి. అలా జరగకుండానే కొన్ని రిక్రూట్మెంట్ జరిగింది. సో దాంతో వీళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి వీళ్ళు కొన్ని చిక్కులే ఎదురుపడ్డాయి. అయితే ఆ సందర్భంలో ఉద్యోగాల నుంచి కొంతమందిని తొలగించడం అయితే జరిగింది. సో ఆ సందర్భంలో కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. సో ఈ సందర్భంలో ఉమ్మడి రాష్ట్రం 2019లో జీవో నెంబర్ 1207 ద్వారా వీరికి ఉద్యోగాలు ఉండేలా అవకాశం కల్పించారు. దీనిపై కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. విచారణ చేసినటువంటి కోర్టు సుదీర్ఘ కాలం తర్వాత 273 జీవో ప్రకారం 54 మందిని తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ ప్రభావం కొత్త వారిపైన కూడా పడింది. అంటే అప్పుడు ఏదైతే పొరపాటు జరిగిందని అనుకున్నారో అదే పద్ధతిలో రిక్రూట్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా సమస్యలు వస్తున్నాయి. సో దాని ప్రభావం వల్ల ఇప్పుడు 110 మంది మీద ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ విషయం మీద ప్రభుత్వాన్ని సంప్రదించినటువంటి యొక్క ఉద్యోగస్తులు ప్రభుత్వం నుంచి సరైన సహకారం రావట్లేదు. అయితే దీనికి వీళ్ళు ప్రభుత్వాలు ఏం పట్టించుకోకపోవడంతో వాళ్ళ యొక్క పోషణ జాబ్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సమస్యలు రావడంతో 2 నెలల ముందే నోటీసులు ఇచ్చి తర్వాత తొలగించాల్సి ఉంది యాక్చువల్గా. కానీ వీళ్ళు అకస్మాత్తుగా రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చేసి వీళ్ళని తొలగించడం అనేది ఇది కరెక్ట్ కాదనేది వీళ్ళ ఉద్యోగుల యొక్క ఆందోళన. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. మొత్తానికి 110 మంది హెల్త్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోయినారు. థ్యాంక్ యూ.